we are very happy to receive Dr. Abdul Kalam, former President of India, a great patriot, a great scientist, a great visionary, and above all, a great teacher. The name Dr. Abdul Kalam itself is a great inspiration to millions of students of this country. Lead India, Andhra Pradesh unit has been making all efforts to make his dreams. Lead India 2020, a true dream, a reality. On behalf of Lead India 2020 and large students gathered here, teachers and their parents, I first of all wholeheartedly welcome him. Sir, with your permission, I speak in Telugu. Dr. Abdul Kalam పేరంటేనే నీతికి నిజాయితీకి మారు పేరు. డాక్టర్ అబ్దుల్ కలాం పేరంటేనే జీవన సమరానికి మారు పేరు, జీవన సామరస్యానికి మారు పేరు, హృదయ పవిత్రతకు మారు పేరు, కష్టానికి మారు పేరు, కష్ట జీవులకు మారు పేరు, స్ఫూర్తికి మారు పేరు, స్ఫూర్తి దాతలకు మారు పేరు, ఆదర్శ మూర్తులకు మారు పేరు. లక్షలాది మంది వేలాది మంది యువతలకు డాక్టర్ అబ్దుల్ కలాం గారు స్ఫూర్తిదాత. లీడ్ ఇండియా 2020 యొక్క ఉద్యమం భారతదేశంలో ఒక నూతన విప్లవాన్ని, ఏదైతే స్వతంత్ర ఉద్యమం యొక్క ఆకాంక్షలు ఉన్నాయో, క్విట్ ఇండియా ఉద్యమం కొంతవరకు సాధించి ఇంకా ఏవైతే లక్ష్యాలు మిగిలిపోయినాయో ఆ లక్ష్యాలను సాధించుకునేటువంటి ఉద్దేశంతో లీడ్ ఇండియా 2020 పనిచేస్తా ఉంది. ఈ దేశానికి నైతిక విలువలు ఉన్నటువంటి విద్యార్థులు కావాలా, ఆదర్శం ఉన్నటువంటి యువతరం కావాలా, వివేకం కలిగినటువంటి వాళ్ళు కావాలా, ప్రశ్నించే యువతరం కావాలా, ప్రతి ఇష్యూ గురించి ప్రతి సమస్య గురించి శాస్త్రీయంగా ఆలోచించే వాళ్ళు కావాలా, ప్రజల కష్టాలకు స్పందించే వాళ్ళు కావాలా, తల్లి తండ్రి యొక్క కన్నీరు తుడిచే వాళ్ళు కావాలా, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు కావాలా, సామాజిక దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు కావాలా, అన్నిటికీ మించి ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు కావాలా, దృఢమైనటువంటి శరీరం ఉన్న వాళ్ళు కావాలా, మంచి ఆరోగ్యం ఉన్న వాళ్ళు కావాలా. అందుకే 2020 యొక్క ఉద్యమం, లీడ్ ఇండియా 2020 యొక్క ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశభక్తి ఉన్నటువంటి యువకులు తయారు చేయడం, సామాజిక స్పృహ ఉన్నటువంటి యువకులు తయారు చేయడం, సేవ చేసే వాళ్ళను తయారు చేయడం, ప్రేమించే వాళ్ళను, 10 మందికి ప్రేమ పంచే వాళ్ళను, హృదయ పవిత్రత ఉన్నటువంటి వాళ్ళను, అలాంటి ఒక యువతరాన్ని తయారు చేయడమే లీడ్ ఇండియా 2020 యొక్క ఉద్యమం యొక్క లక్ష్యం. భారతదేశం ప్రపంచంలోని ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక దేశం. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతమంది త్యాగమూర్తులు, ఇక్కడ ఉన్నంతమంది ఫిలాసఫర్స్, ఇక్కడ ఉన్నంతమంది యొక్క గొప్ప తాత్వికవేత్తలు ప్రపంచంలో మనకి ఎక్కడ కూడా కనబడరు.
ఇలాంటి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా వెలుగొందేటటువంటి దేశంగా తీర్చిదిద్దడం ఈ యొక్క ఉద్యమం యొక్క లక్ష్యం. విలువలు కలిగినటువంటి ఒక భారతదేశం కావాలి, సస్యశ్యామలమైన భారతదేశం కావాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటువంటి భారతదేశం కావాలి, హృదయం ఉన్నటువంటి భారతదేశం కావాలి. ఏ విధంగా అయితే బుద్ధుడి యొక్క పేరు ప్రపంచం మొత్తంలో వ్యాపించిపోయిందో ఆ ప్రేమ, ఆ మంచితనము, ఆ త్యాగము, ఆ సత్యము, ఆ విలువల్ని ఇవాళ ప్రపంచం లోపల మొత్తం తీసుకెళ్లేటువంటి ఉద్యమంగా లీడ్ ఇండియా 2020 ఉద్యమం ఉండబోతోంది. యువతను క్రమశిక్షణ వారిగా తయారు చేయడం, యువతను నేరాల నుంచి తప్పించడం, యువతను ఆదర్శ వైపు తీసుకెళ్లడం, బాధ్యత పరువుగా తయారు చేయడం, అది లీడ్ ఇండియా ఉద్యమం యొక్క లక్ష్యం. అయితే ఈరోజు భారతరత్న స్కూల్స్, లీడ్ ఇండియా 2020 భారతరత్న స్కూల్స్ ప్రారంభం చేయడానికి డాక్టర్ అబ్దుల్ కలాం గారు వచ్చున్నారు. ఒక్క విషయం ఇక్కడ, విద్య, వైద్యం, న్యాయం, ఈ మూడు కూడా ప్రజలకు ఉచితంగా అందాలి. స్వతంత్రం యొక్క లక్ష్యం కూడా అదే. ఈ దేశంలో ప్రతి పిల్లవాడికి సరైనటువంటి విద్య, చదువుకునేంత వరకు విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ న్యాయం, ఇవి మూడు కూడా ప్రజలకు అందాలి. ఇవి అందించడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ కానీ, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రైవేట్ యొక్క మెడికల్ హాస్పిటల్స్ కానీ ఇది ఉండడం అనేటటువంటిది దేశక్షేమానికి కానీ ప్రజల క్షేమానికి కానీ మంచిది కాదు. కానీ ఇవ్వాలున్న పరిస్థితుల్లో ఏదీ లేని కంటే కూడా ఒక విలువలు ఉన్నటువంటి వాళ్ళు, కొంత వాల్యూస్ ఉన్నటువంటి వాళ్ళు, ఒక వాల్యూస్ తో, ఒక దృక్పథంతో, ఒక లక్ష్యంతో మంచి పౌరులను తయారు చేయాలి, మంచి విద్యార్థులను తయారు చేయాలి, మంచి అవకాశాలు ఉన్న వాళ్ళని తయారు చేయాలి, గొప్ప పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఒక స్కూల్ తయారు చేయాలని ఒక స్ఫూర్తితో డాక్టర్ సుదర్శనాచారి గారు ముందుకొచ్చారు, ఈ స్కూల్ ప్రారంభిస్తున్నారు. అయితే ఈ స్కూల్ కూడా ఒక మంచి స్కూల్ గా, ఆదర్శవంతమైనటువంటి స్కూల్ గా ఉంటూ, అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దాని ప్రకారంగా అయితే ఫెసిలిటీస్ ఇవ్వాలో అలాంటి ఒక ఫెసిలిటీస్ కూడా రూరల్ చిల్డ్రన్ కూడా ఇస్తూ మంచి పేరు ప్రఖ్యాతమైనటువంటి స్కూల్ గా ముందుకు వస్తుందని చెప్పేసి, అభివృద్ధిలోకి చెందుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అయితే మనందరం కూడా బంగారు భారతదేశం గురించి కళ్ళగంటూ, నిజమైన భారతదేశాన్ని గురించి కళ్ళగంటూ, నిజమైన ప్రేమ, అప్యాయత, అనురాగం ఉన్నటువంటి ఒక పౌరుడిని, అంటే భవిష్యత్ పౌరుడిని, దేశ పౌరులు తయారు చేసినటువంటి విద్యార్థుల్ని మనం ప్రేమతో పెంచాల్సిన అవసరం. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఒకే ఒక విషయం చెప్తున్నాను, మీ హృదయంలో ప్రేమను నింపుకోండి, మీ హృదయంలో దయాన్ని నింపుకోండి, మీ హృదయంలో కరుణ నింపుకోండి. పిల్లల్ని నిజంగా ప్రేమించండి, నిజంగా ప్రేమించబడి పిల్లలతో కలిసి ఉండండి, పిల్లల యొక్క అంతర్గత శక్తులు తెలుసుకోండి, పిల్లల్ని ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి, పిల్లల్లో మంచిని ప్రోత్సహించండి, నిజాయితీని ప్రేమించండి. ఎప్పుడైతే మీరు పిల్లల్లో మంచిని ప్రోత్సహిస్తారో, మంచిని ప్రేమిస్తారో, మంచిని ప్రోత్సహిస్తారో, చెడు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, చెడు దూరం పోని చెప్పాల్సిన అవసరం లేదు. మంచిని అభివృద్ధి చేయండి, మంచిని ఎంకరేజ్ చేయండి, మంచిని ప్రోత్సహించండి. ఎక్కడైతే మనం మంచిని ప్రోత్సహిస్తామో, మంచి యొక్క జెండాను రెపరెపలాడే విధంగా ఎగరవేస్తామో, చెడు దానంతటి దూరం అయిపోతుంది. అప్పుడు మంచి వాళ్ళు తయారవుతారు, మంచి ఐఏఎస్ ఆఫీసర్ తయారవుతారు, మంచి ఐపీఎస్ ఆఫీసర్ తయారవుతారు, మంచి సైంటిస్టులు తయారవుతారు, మంచి నాయకులు తయారవుతారు. అవినీతి